वन्दे पद्मकरां कन्यां लीलाहस्तां कृपामयीं योगमयां महादेवी वासवीं परमेश्वरी। जय जय माता, जय बोलो दुर्गा माता की जय। श्री राम, जय श्री राम। ఈరోజు మన జగద్గుట్ట ప్రాంతంలో లాస్ట్ బస్ స్టాండ్ లో ఉన్నటువంటి దుర్గామాత ఆలయ ప్రాంగణంలో గత 38 నెలలు గడిచి 39వ నెలలు అడుగుతున్న సందర్భంగా మనకు ఆర్యవైశ్య అనుబంధ సంస్థలైనటువంటి IVF మరియు అవోపా అనే ఆర్గనైజేషన్స్ కు పెద్దలుగా ఉన్నటువంటి IVF ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కాపర్తి నాగరాజ్ గారు, అదేవిధంగా ఆర్యవైశ్య ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఆర్గనైజేషన్స్ కు మేడ్చల్ జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకోబడినటువంటి మన పెండియాల నాగరాజ్ గారిని, అదేవిధంగా మనకు గత 38 నెలల నుండి కూడా క్రమం తప్పకుండా ప్రతి నెల 1000 రూపాయలు ఇచ్చుకుంటూ ఈ రోజు మనకు శాశ్వత సభ్యత్వాన్ని అందించడానికి ముందుకు ఇచ్చేసినటువంటి మన చిటిమిల్ల శ్రీనివాస్ గుప్తా గారికి, వారి కుటుంబానికి ఎల్లవేళలా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పని అమ్మవారి కోరుకుంటూ, అదేవిధంగా ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమం చేయడానికి సంకల్పం తీసుకున్న సందర్భంలో 3-4 కలిసి మొదలు పెడదామన్న సందర్భంలో మాకు ఎంతో మంది సహకరిస్తూ పెద్దలుగా సభ్యులుగా విచ్చేసి, అదేవిధంగా మాకు మన అధ్యక్షులైనటువంటి వీరెల్లి చందు గారు, అదే జనరల్ సెక్రటరీ అయినటువంటి గజ్జు ఉపేందర్ గారు, ట్రెజరర్ అయినటువంటి మన రవి గారు, అదే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి శివశంకర్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మన చిగుళ్లపల్లి సతీష్ గారు, పాండరంగం గారు, పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మనము భోజనాలు పెడుతున్నామంటే భోజనానికి రావడము ఎంత గర్వకారణం అంటే, ప్రతి నెల కూడా అమావాస్య వచ్చిందంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు అన్నప్రసాదం తీసుకొని ఈ యొక్క ఆలయంలో సందర్శించుకొని ముందుకు వెళ్తున్నందుకు, ఇక్కడికి విచ్చేసినటువంటి భోజనాలు చేయడానికి విచ్చేసినటువంటి ప్రసాదం తీసుకొని విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి, అమ్మలకు, అక్కలకు, చెల్లెలకు, తమ్ముళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. జై వాసవి, జై వాసవి. ఓం శ్రీ మాత్రే నమః. వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 39వ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ఆర్యవైశ్య మిత్ర బృందానికి అందరికీ, ఇక్కడ ఉన్నటువంటి భక్తులకు అందరికీ నా ఒక హృదయపూర్వక నమస్కారములు. ఇక్కడ మా 122-6 డివిజన్ ఆర్యవైశ్య మిత్రులందరూ కలిసి ఇక్కడ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో 39వ అన్న ప్రసాద వితరణ కార్యక్రమము జరుగుతున్న శుభ సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన వ్యవస్థాపక అధ్యక్షులు ఉప్పల రమేష్ గుప్తా, అధ్యక్షులు బేరెల్లి చంద్రశేఖర్ గుప్తా, కార్యదర్శి గంజి ఉపేందర్ గుప్తా, కోశాధికారి రవికుమార్ గుప్తా, వాళ్ళ ఆహ్వానం వర్కింగ్ ప్రెసిడెంట్ అన్న పేరు అందరి శివశంకర్, వాళ్ళ ఆహ్వానం మేరకు ఇక్కడికి మా IVF అండ్ మా మిత్రుడు సోదరుడు అవోపా అధ్యక్షుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు గారికి ఇక్కడికి మేమందరం ఇచ్చేసి వాళ్ళ ఆహ్వానం మేరకు ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా 39 కాకుండా కంటిన్యూగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు, వాసవి సేవా సమితి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరి భక్తులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు. నాగరాజ్ గారిని ఇక్కడికి ఉన్న వాళ్ళు చాలా మంది గుర్తుపడతారు. గ్లోబల్ స్కూల్ కరెస్పాండెంట్, ఆపరేటర్ అన్ని అతనే. పెండ్యాల నాగరాజు గారు, వెంకటేశ్వర నగర్, దీనబంధు కాలనీ. వాసవి మాతాకి ఈ రోజు ఇప్పుడు ఈ అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. అలాగనే ఇప్పుడు ఈ అన్నదానం కార్యక్రమాలు అమావాస్య అన్నదానము
ఒకరితో మొదలై ఈ రోజు ఇంతమందిని ఇక్కడ చేర్చుకున్నారంటే ఇది చిన్న విషయం కాదు. మన రమేష్ అన్న కానీ, మన చందన్న కానీ, వీళ్ళ ఉపేందర్ అన్న కానీ, వీళ్ళందరి సంకల్పం ఎంతో గట్టిది కాబట్టి ఇప్పుడు ఈ రోజు మనం 39వ జరగడం అనేది చాలా చాలా అద్భుతమైన విషయము. కాబట్టి వీళ్ళందరికీ నా పేరు పేరున నమస్కరిస్తున్నాను. మీరు ఇలాంటి కార్యక్రమాలు నిర్విరామంగా చేయాలని చెప్పి ఆ వాసవి మాత కృపా కటాక్షాలు మీరు అందరి పైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మన భారతదేశం అంటేనే అన్నపూర్ణ దేశం కాబట్టి ఈ అన్నపూర్ణ అన్నము ఎక్కడ కూడా మనకు తగ్గొద్దు. అంటే అన్నము పరబ్రహ్మ స్వరూపం కాబట్టి మీరు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అన్నాన్ని పడేయకండి. మీకు ఎంత కావాలో అంతే పెట్టుకొని తినండి. మిగతాది మీరు వేస్ట్ చేయకుండా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది. కాబట్టి మీకు కొట్లాడుకోకుండా మంచిగా తినాలని చెప్పి కోరుకుంటున్నాను. మరి అన్నపూర్ణ దేశం కాబట్టి మరి ప్రతి ఒక్కరికి అన్నము మరి ప్రతి ఒక్కరికి ఉండాలి. కాబట్టి మన వాసవి బ్లడ్ లోనే ఉంటది కాబట్టి ఆ వాసవి మాత అందరికీ అన్నము ప్రసాదించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా మా వంతు సహాయంగా మరి ఇంతమందికి మేము ప్రతి 500 మంది నుంచి 1000 మంది వరకు కూడా ప్రతి అమావాస్యకి ఇక్కడ అన్నదానం చేపిస్తున్నాము. ఆ వాసవి మాత మిత్ర బృందం అందరూ కూడా. కాబట్టి వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. కేవలం వాసవికి ఈరోజు 39వ అమావాస్య అన్న ప్రసాద వితరణకు వచ్చినటువంటి పుర ప్రముఖులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇక్కడ తీసుకున్నటువంటి అన్నప్రసాదంతో అందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని వారి కృపా కటాక్షాలను ప్రసరించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. జై బోలో వాసవి మాతాకి. చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలు. జై వాసవి మాతాకి, జై శ్రీరామ్. మన ఈ వాసవి సేవా సమితి కమిటీ ఆధ్వర్యంలో ఇప్పటికీ మనం 38 నెలలు గడిచి 39వ నెలలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన కమిటీ వారందరికీ, అలాగే వచ్చిన ముఖ్య అతిథులకు, అలాగే అన్నప్రసాదం స్వీకరించడానికి వచ్చిన భక్తులందరికీ కూడా వాసవి సేవా సమితి కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అన్న మన కాపర్తి నాగరాజు గారు ప్రసంగంలో చెప్పినట్టుగా 39వ నెల కాదు, శాశ్వతంగా ఈ కార్యక్రమం చేపట్టాలి అన్నది. అయితే అన్నగారికి ఇది సభా వేదిక ద్వారా తెలియపరచడం, మేము శాశ్వత సభ్యత్వాలు కూడా తీసుకుంటున్నామన్నా. దాదాపుగా ఆ ప్రోగ్రాంలో 40% మేము మైల్ రాయి దాటినామన్నా. 100%లో 40% ఆల్రెడీ రీచ్డ్. 100% చేయడానికి మా యొక్క శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు చేస్తాము. దాంట్లో మీ వంతు సహాయ సహకారాలు కూడా IVF మరియు అవోపా ద్వారా కూడా మీ మిత్ర బృందాన్ని కూడా మన కమిటీలో, మా కమిటీ కాదన్నా మన కమిటీలో మీరు కూడా సభ్యులుగా చేరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అలాగే మన పెండ్యాల నాగరాజు అన్నగారు చెప్పినట్టుగా అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అనేది ఒకరు వేస్ట్ చేస్తే ఇంకొకరికి తక్కువ అవుతుంది. అలాగా ప్రతి నెల మనం చెప్తూనే ఉన్నాము. దయచేసి మనం చెప్పిందే కాదు, ఇతరులు చెప్పింది కూడా తూచా తప్పకుండా పాటించి మనకి ఎంత అవసరమో అంత పెట్టించుకోండి. తర్వాత రెండవసారి మారు కావాలంటే ముందర ఇంకో కౌంటర్ పెట్టాము, అక్కడ పెట్టించుకోండి. ఎంత కడుపులో పడితే అంత తినండి, కానీ డస్ట్బిన్లో పారవేయకండి. మనం తినంది వేరే వాళ్ళైనా తింటే వారి కడుపు నిండుతుంది. మన మొదటి నుండి కూడా మన కాన్సెప్ట్ అదే. అయితే అమావాస్య అన్నదానం అనేది అన్న ప్రసాద కార్యక్రమంలో అత్యంత విలువైన కార్యక్రమము. అందుకే అన్న ప్రసాదము అమావాస్య రోజు చేయడం ఎంత గొప్పనో ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని ఇంతమంది కమిటీ సభ్యులు చేయూతనిస్తుంది కూడా అంతే గొప్ప. ఆ కుటుంబాలందరికీ కూడా ఆ వాసవి కన్యకా పరమేశ్వరి అలాగే దుర్గామాత ఆశీస్సులు సదా ఎల్లకాలం వారి కుటుంబాలపై ఉండాలని మనస్ఫూర్తిగా వాసవి సేవా సమితి కమిటీని ఆర్యవైశ్య సోదరి సోదరులకు మనస్ఫూర్తిగా తెలియపరుస్తున్నాను. అలాగే ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన ముఖ్య అతిథులు పెండ్యాల నాగరాజు గారికి మన ఉప్పల రమేష్ గుప్తా గారు శాల్వాతో సన్మానం చేస్తారు. అవోపా జిల్లా అధ్యక్షుడు ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్క 10 నిమిషాలు చేస్తేనే అన్నదానం కార్యక్రమం. వాళ్ళు లాయర్ గా ఉన్నా, సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసినా, ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చేసినా అలాంటి వాళ్ళు అందులో సభ్యత్వం పొంది మనము ఆ యొక్క సంస్థ ఎలాంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తుందో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అధ్యక్షునిగా ఎన్నుకున్న మన నాగరాజు గారికి ఈ రోజు చిరు సత్కారం చేస్తున్నాము. ధన్యవాదాలు. నువ్వే పెద్ద మనిషి. గ్లోబల్ మోడల్ స్కూల్ మీ ఊర్లో. అలాగే మన బుస్సా శివశంకర్ గారి చేతుల మీదుగా కాపర్తి నాగరాజు గారికి చిరు సన్మానం.
జై బోలో వాసవి మాతాకి. మన కుషాయిగూడ వాస్తవ్యుడు కాప్రా కుషాయిగూడ వాస్తవ్యుడు చిట్టిమిల్ల శ్రీనివాస్ అన్న గారు కూడా కాస్త సభావేదికకు రావాల్సిందిగా. అన్నగారికి ఇప్పటి వరకు ప్రతి నెల 1000 రూపాయలు తను మన కమిటీకి సహాయపడుతూనే ఈరోజు శాశ్వత సభ్యత్వానికి ప్రతి నెల 1000 రూపాయలు ఇస్తూనే తన ఉదార స్వభావాన్ని చాటుకొని ఇవాళ మనకి శాశ్వత సభ్యత్వానికి 25,000 రూపాయలు మన వ్యవస్థాపక అధ్యక్షులకి నగదు రూపాయన అందజేస్తున్నందుకు వారికి వారి కుటుంబ సభ్యులకు అమ్మవారి ఆశీస్సులు సదా ఎల్లకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. అన్న కాలా వ్యవధి అయింది కానీ చిన్న మనవి నాది. ఎవ్వరు ఏమి ఇక్కడ ఒకరి గురించో మన గురించో చెప్పట్లేదు, దేశ ప్రజల కోసం చెప్తున్నాను. మన జమ్మూ కాశ్మీర్ లో జరిగినటువంటి పహల్గాంలో జరిగిన మన దుర్ఘటన మనం మర్చిపోలేని దుర్ఘటన. దీనికి గాను మనము మన సానుభూతిగా 1 నిమిషం మౌనం పాటించి అమరవీరులైనటువంటి మన హిందువులకి మనం సంతాప సభ తెలియపరిచిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై వాసవి. ఓం అనగానే స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఓం అనగానే మీరు ఎవరైనా ఓపెన్ చేయొచ్చు. ఓం అన్న తర్వాత మాత్రం ఎవ్వరు కూడా మాట్లాడకుండా కాస్త సైలెంట్ గా మన మౌనం పాటించి మన సంస్కరణ సభ మనం సంతాప సభ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాం. జై వాసవి, జై శ్రీరామ్. ఓం మన జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులుగా అంటే చెరువులు ఉన్నాయి కాబట్టి పిల్లలతో సహా వెళ్ళినటువంటి కుటుంబాలను విచక్షణ రహితంగా ఉగ్రవాదులు వారిపై దాడి చేసి వారి యొక్క మతము పేరు అడిగి కులం పేరుతో సహా కాకుండా మతము పేరు హిందువులమని అనగానే వాళ్ళను ఊచకోత కోసి కాల్చి చంపేశారు. కాబట్టి మీ అందరికి కూడా తెలియాలి, మన ధర్మం సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. మనం ఎవరమైనా కూడా మన హిందూ ధర్మాన్ని భక్తి శ్రద్ధలతో ప్రేమిస్తూ ముందుకు పోవాలని చెప్పని తెలియని వాళ్ళందరికీ కూడా తెలియపరుస్తున్నాము. 28 కుటుంబాలు వాళ్ళ భర్తలను కోల్పోయి వాళ్ళు విధవరాలుగా కాబట్టి జై శ్రీరామ్, జై శ్రీరామ్. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరునులే కరుణామయి వాసవి. కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి. కోరికలే తీరెనులే కరుణామయి వాసవి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి. కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి.
కన్యక పార్వతిలే ఈల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి అమ్మా అమ్మా తెలుపగా కుసుమ శ్రేష్ఠుడు పుత్రకామేష్టి జరిపించి తల్లి శార్వాణి దయతో అతనికి కన్యక కలిగెనయా శివుడే కరుణతో వైశ్యకులముకు వరాలిచ్చి దీవించెనయ్యా ప్రతి వైశ్యుడిలో కార్యదక్షత ఆ శివ కరుణేగా హొయలను చిందే వాసవి సొగసు రాజుల మోహము కలిగించే కాముకుడైన రాజే నగరిలో బీభత్సము సృష్టించెనులే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే శ్రీవాసవి కన్నుల జ్వాలలకు రాజ్యమే బూడిదాయే దైవ నిర్ణయమేనంట కన్యకాగ్ని ప్రవేశం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిగా వెలసి కీర్తి పొందే కన్యక పార్వతిలే ఇల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి ప్రతిపురమందు వాసవి కోవెల అలరించును నిత్యం పిల్లలు పెద్దలు కొలిచే తల్లి ఆ పదమే సత్యం వైశ్యకులమును ఉద్ధరించి ఆ దేవి ఇలలు విలసిల్లెనులే నమ్మిన వారిని కాపాడే ఆ దేవత మన కుల దేవతలే వాణి లక్ష్మి పరమేశ్వరి ఒకరే కన్యకాంబ అదిగో గుడిదరి చేరిన కరుణించునులే కులవర్ధిని అదిగో విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా విశ్వరూపిణి కరుణే చూపును పదము చేరవయ్యా శ్రీవాసవి చరితం రమ్యం దివ్యం అందించును మోక్షం శ్రీవాసవి కన్యక పరమేశ్వరి విశ్వమాత కదరా కన్యక పార్వతిలే ఇల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతిలే ఇల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి ఆ తల్లి కరుణకు సాటేది ఆ పాదం చేరండి కొలిచిన వారే ధన్యులట ఈ మాట నిజమండి కన్యక పార్వతిలే ఇల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి కన్యక పార్వతిలే ఇల చేరెను హైమవతి కోరికలే తీరునులే కరుణామయి వాసవి
నమో వైశ్యతేజ కన్యకాంబా నమో దివ్యనేత్రి చారుశీల నమో వైశ్యతేజ కన్యకాంబా నమో దివ్యనేత్రి చారుశీల మాం పాహి మహిమల తల్లి మాం పాహి మహిమల తల్లి పెనుకొండ వాసిని కన్యకా నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా కుసుమ శ్రేష్ఠి వంశదీపికా పాపహరిణి పావన చరిత కుసుమ శ్రేష్ఠి వంశదీపికా పాపహరిణి పావన చరిత గాయత్రీ ఈశ్వరి దేవి శుభద వరద దేవి శ్రీవాసవి నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ విరూపాక్ష సోదరి గౌరీ మాతంగి కుసుమాలయ భూషణ కుసుమాంబ కుమారి దేవి భువనేశ్వరి సౌమ్య రూపిణి నమో కన్యకాంబా నమో లోకపాలా నమో సౌమ్య రూపా ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి ఆత్మజ్ఞాన బోధిని తల్లి జగాలెల్లగాచే జగదీశ్వరి సర్వతత్వరూపిణి అమ్మా పెనుగొండ కీర్తికారిణి దివ్యవాణి విపాలరాణి జగదేక సుందరి మాతంగి విశ్వనేత్రి వరదాయి ధాత్రి గాయత్రి దేవివే మాతల్లి ఆదిశక్తి కలిగించు ముక్తి ఓం శక్తి కన్యగా మాం పాహి కామహరి శుభదీయ చరణి ముక్తికారిణి ఓ దేవి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మాతల్లి వైశ్యవంశకుల చంద్రతేజ మాతంగి పార్వతీ మాతల్లి కన్యకాంబా కన్యకాంబా తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెళ్ళి పాహిమా ఓం సత్యరూపిణి
శక్తి రూపిణి ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహి మాం ఓం సత్యరూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహి అగ్ని తేజ భయంకరి వైశ్య వంశ శుభంకరి అగ్ని తేజ భయంకరి వైశ్య వంశ శుభంకరి వైశ్య బృంద సహోదరి కన్యకా వైశ్య బృంద సహోదరి కన్యకా ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహి మాం ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహి మాం ఓం సత్య రూపిణి శ్రీ కన్యకాంబ వరాల తల్లి పాల వెల్లి పాహి మాం शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय शाम्भवि जय भार्गवि जय 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 वासवि जय पाहि भवानी वासवि कन्यका पाहि भवानी वासवि कन्यका पेनुकोण्डपुरमुन वेलसिन देवी पाहि भवानी वासवि कन्यका पेनुकोण्डपुरमुन वेलसिन देवी पाहि भवानी वासवि कन्यका वासवी देवी पाहि मां पाहि मां ఆదిశక్తి వేయిల చేరినావు అమ్మా నీ కీర్తనం శుభదాయకం గౌరీ వాసవి దేవి నీ శుభ